మీ సందీప్, వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగాలం. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోల్లో ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనే విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏముండదండి, ఏదో రోడ్డు అది చేయకపోయినా పర్వాలేదండి. ఎవరాడు రమ్మను, రమ్మ తీసుకురామను, ప్రెస్ మీట్ పెట్ట తీసుకురామను. అది అందరూ చూసిందే కదండి. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా జరుగుతుంది కదండి. ఒక్కడైనా మీకు తెలియదు ఏముంది. వాటి గురించి అయితే నేను చెప్పలేను. ప్రస్తుతానికి ఉన్నదాన్ని చేసినట్టు మాకు అనిపించట్లేదు. చెప్పలేము, చెయ్యాలి కదా చేసినప్పుడు మాట. ఇప్పుడు రాబోయేది ప్రస్తుతం సీఎంగా తర్వాత లాక్ కూడా తెలియదు ఆయనకి. హాయ్, నేను మీ సందీప్, వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగాలం. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోల్లో ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనే విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుందని మా అభిప్రాయం అండి. ఎందుకని మళ్ళా జగన్మోహన్ రెడ్డి కావాలని అనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి కదండి. ఏంటి ఎవరికి అందరికి బాగానే ముట్టుతున్నాయండి. దాన్ని బట్టి ఆయనే కావాలని కోరుకుంటున్నాను. అంటే బయట ప్రజలు అనుకునే మాట ఏంటంటే రోడ్లు బాగుంటలేదు. ఆయన వచ్చి ఎంతకాలం ఉందండి? 4వ సంవత్సరమే కదండి వచ్చి. ఎలా వద్దండి 4వ సంవత్సరం అభివృద్ధి అంటే? దాన్ని బట్టి చేస్తాడు. మళ్ళీ వచ్చే గ్యారంటీ చేసేస్తాడండి అని మా నమ్మకం. ఈసారి టీడీపీను జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తామని కలిసి ఏమి రాదండి. అది ఎట్టి పరిస్థితులు కూడా పని అవ్వదు. జగన్మోహన్ రెడ్డి కానీ సీట్లు దగ్గర దాకా వచ్చాం కానీ సీఎంకి అతను అవుతాయండి. 100-110 గ్యారంటీ వస్తాయి. మళ్ళీ జగన్ సీఎం అవుతారు గ్యారంటీ అండి, కానీ మనం లేదండి. అంటే ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? ఏంటి వాసుబాబు గారండి. వాసుబాబు గారు పర్వాలేదండి. ఆయన అసలు అపకారం బట్టి చేయడు జనాలకి. ఆయన మట్టికి చాలా బాగా చేస్తాడండి. ఆయనే వస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ టీడీపీ జనసేన ప్రభావం ఉంటుందంటారా? ఏముండదండి, ఏదో రోడ్డు ఓట్లు లేని జనసేన పక్కన పరిగెడతారు తప్ప ఇట్టే పరిస్థితులు కూడా పని అవుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? ఈసారి సీఎం రాదండి ఈయన జగన్ గారు. నెక్స్ట్ మరి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? వస్తే ఆయన చంద్రబాబు రావాలి. లేకపోతే ఆయన సీట్లు రావు కాబట్టి జనసేన కష్టం. ఆయనకి ఎమ్మెల్యే సీట్లు ఆ సీట్లు వస్తాయి. వచ్చి మాత్రం ఈయన అవుతాడు. ఇక ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటారా? చెందుద్దండి. ముందు ఉపాధి కలుగుద్ది, ముందు జనాలకు ఉపాధి కలుగుద్ది అండి. జాబ్లో వాళ్ళకి ఏమన్నా 10% అన్న న్యాయం జరుగుద్దండి. ఇప్పుడు మరి 0% అండి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మేము అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము, అభివృద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. భిక్షగాళ్ళు అయిపోయారండి జనాలందరూ. మామూలుగా ఏ రోజున రూపాయితో ఆ రూపాయితో ఇల్లు గడుపుకుందాం అనే టైప్లో జనాలు వచ్చారండి. అది మన పద్ధతి కాదు. అది జనాలు కూడా తెలుసుకోవాలి. దాని గురించి జనాలు తెలుసుకుంటేనే కానీ, ముందు జనాలు తెలుసుకుంటే మన అభివృద్ధి పదాలు అవన్నీ మనకు అనవసరమైనవి. ముందు మనకి సంక్షేమ పథకాలు అనేది వేస్ట్. అభివృద్ధి చూపించాలి. అభివృద్ధి ఉంటే బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇది నేషనల్ రోడ్డు అండి, బాగానే ఉంది. ఇంకా బయట రోడ్లోకి వెళ్తే అసలు రోడ్లు కూడా బాగోలేదండి. రోడ్డు అడుగుతా, రోడ్డు బాగోగా కింద పడిపోయి ఒక ఆవిడ సపోజ్ చెప్తుందండి, మోకాలు సర్జరీ జరిగింది, 2 లక్షలు అయింది. ఆవిడ వచ్చింది, అమ్మఒడి వచ్చింది కదా అని అడిగింది. అంతకుముందు అదే అమ్మాయిని అడిగితే అమ్మఒడి వచ్చింది, ఇప్పుడు 2 లక్షలు ఎవడెత్తాడు? ఎవరెత్తారు? అలా పరిస్థితి, జనాల పరిస్థితి అలా ఉంది, రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది. అంటే జగన్ ప్రభుత్వంలో చాలా మేము ప్రతి ఇంటికి కూడా 1,00,000 పైనే మేము వాళ్ళకి వచ్చినాయండి. వచ్చిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి అందరికీ వచ్చినాయి ఏంటి. రాలేదని కాదు, వచ్చిన వాళ్ళు ఇంకా దానికి కక్కుతుపడే వాళ్ళు, ఆ డబ్బులు వస్తేనే ఇల్లు గడుపుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం యూజ్ఫుల్. కానీ అది అభివృద్ధి, ఇప్పుడు సంక్షేమ పథకాలు అనవసరం అండి. ముందు అభివృద్ధి కనపడాలి. అది అంటే చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు. ఒక ఉద్యోగం వస్తే సపోజ్ ఆ ఉద్యోగస్తుల మీద 10 మంది బతుకుతారండి. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే డబ్బుల వల్ల ఏమవుద్ది, ఆ ఇంట్లో ఒక నెల మాత్రం పండుగ జరుగుద్ది. తర్వాత ఎవడెత్తాడని చూస్తున్నారండి. మళ్ళీ ఎవరైనా డబ్బులు ఇస్తే బాగుండని పథకంలో అలా ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో జనసేన టీడీపీ ప్రభావం ఎంతవరకు? రెండు బాగుందండి, రెండింటికి బాగానే ఉంది. ఎవరికైనా సరే అవసరమైతే కాంప్రమైజ్ అయ్యి ఇటు అటు వేస్తారు తప్ప మూడోకి ఎత్తాక మాత్రం జనాలు అంత సుముఖత చూపట్టలేదు. అంటే ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది? టీడీపీకి క్యాండిడేట్కి ఇస్తే బాగుంటుందా, జనసేన క్యాండిడేట్కి ఇస్తే బాగుంటుందా? జనసేన క్యాండిడేట్ అంటే ఇంకా ఇక్కడ ఎవరికి కొద్దిగా అంత ఇది లేదు.
కాకపోతే ఏంటంటే ఈయన వాళ్ళ టీడీపీ క్యాండిడేట్ కాకపోతే ఆయనకి వేసేద్దామని చూస్తారు తప్ప, కాకపోతే అదే టికెట్ ఈయనకి ఇచ్చిన ఉపయోగం ఉంటుంది, రెండు రకాలుగా ఏదో బాగుంటుంది. గన్నయ్య గారికి ఇస్తే అవసరమైతే జనసేన టికెట్ తీసుకున్నా ఈయన గెలుస్తాడు. ఏదైనా మా మార్పు కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం మారుతాం చూసారు, ఒకసారి అడిగాడు ఆయన, ఒకసారి నేను కొద్ది కాలాన్ని ఎదరకు జరుపుకుంటూ చూసుకుంటున్నాడు ఆయన. వ్యాపారస్తులకి ఏమన్నా ఇటువంటి అసలు రూపాయి ఉపయోగం లేదండి. వాళ్ళు ఇప్పుడు సపోజ్ 10,000 ఇస్తానన్నారండి. నాకెందుకంటే మళ్ళీ నెల వెళ్ళి ఒక రోజు మానేసి బ్యాంకులు కట్టాలి. 10,000 ఇస్తానన్నారు వడ్డీ లేకుండా. 10,000కి నెలకోసారి నేను బ్యాంకులు కట్టాలి. వచ్చి 200, 300 సపోజ్ 500 అనుకున్నామండి. నా ఖర్చు ఆదాయం 500 మానుకొని నేను వెళ్ళి బ్యాంకులు కట్టాలి. 10 సార్లు వెళ్ళి కట్టాలి కదా. 10 సార్లు 5,000 రూపాయలు వడ్డీ కట్టినట్టేగా. నాకేంటి ఉపయోగం? 10,000 ఇస్తానన్నారు. ఈ పథకం కింద వాలంటీర్లు వచ్చారు, 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు మీకు నచ్చలేదంటారా? ఆయన ఒకసారి కనపడ్డారండి, మళ్ళీ కనపడలా. రెండోసారి మళ్ళీ మొన్న ఈ మధ్య ఇంటింటికి పథకం మీద వచ్చి మళ్ళీ అప్పుడు ఒకసారి కనపడ్డారు అంతే. మళ్ళీ కనపడేది లేదా, ఇచ్చేదేంటి. ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందినటువంటి గన్ని వీరాంజనేయులు గారు ఉన్నారు కదా, ఆయన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? ఆయన బాగుంటుందండి. ఆయన ఇతిగారు కాదు, ఆయన పదవిలో లేకపోయినా ఆయన ఎమ్మెల్యే లాగా పనిచేస్తాడండి. ఇప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటారు, బాగుంటుంది. రేపు పొద్దున్న మన ఇంట్లో నాకు సపోజ్ నాకు కష్టం వచ్చిందని ఇంటికి వస్తారండి. ఆయన పంపించకపోయినా సరే ఆయన రిలేటివ్స్ పంపిస్తారండి. అంత ఇదిగా ఉంటుంది ఆయన పద్ధతిగా. అటువంటి వ్యక్తిని కోరుకుంటారని వస్తారండి. ఇంకా ఎందుకంటే ఒకసారి చూడమన్నారు, చూసారండి. మళ్ళీ మా ఏదో అంటారు చూడండి, పెన్న మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉంది. మళ్ళీ మనం ఏదో మళ్ళీ కొద్దిగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. అదే టీడీపీ వస్తేనే అభివృద్ధి చెందుద్దండి. అది చేయకపోయినా పర్వాలేదండి, కానీ పేదవాడు జేబుల్లో డబ్బులు లాగరండి. మెయిన్ ఏంటంటే అది అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, కానీ నా జేబుల నుంచి 100 గొప్పలు లాక్కుంటే నాకు బాధే కదా. ఏంటండి తెలియకుండా పోతే అదొక దారము, అదొక లెక్క. తెలిసిపోతుందంటే మరి చాలా బాధే కదా. అలా ఉన్న పరిస్థితి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ సీఎం అయితే బాగుంటుంది. ఎందుకు మళ్ళీ జగన్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ సీఎం ఎలాగంటే ఎలాగంటే ఒక పొజిషన్ చెప్పండి. మరొక 18 సంవత్సరాలు 48 సంవత్సరాలకి 18,000 చిల్లర పడుతుంది డబ్బులకి. ఆ తర్వాత రైతు భరోసా, అమ్మఒడి తర్వాత దాని తర్వాత ఇంకోటి పడుతుంది. రైతు భరోసా, అమ్మఒడి, కారు వేసుకుని అవి కూడా పడుతున్నాయి. 4 పడుతున్నాయి. ఎవరు సొమ్ము కాదు అది, జగన్ ఇస్తున్నాడు. జగన్ ఇవ్వబట్టి డబ్బులు పడుతున్నాయి. జగన్ కొన్ని డబ్బులు ఎలా పడుతుంది చెప్పండి సరే. జగన్ కొన్ని డబ్బులు ఎలా పడుతాయండి? జగన్ ఇస్తున్నాడు. జగన్ ఇచ్చే ఈ డబ్బు వల్ల జనాలందరూ కూడా సోమరిపోతుల్లా తయారవుతున్నారు. అభివృద్ధి జరగట్లేదు, తయారవరు. జగన్ మంచోడు, అభివృద్ధి జరగట్లేదు అని అంటున్నారు. ఎవరాడు రమ్మ తీసుకురామను, ప్రెస్ మీట్ పెట్టడం తీసుకురామను, మీటింగ్ పెడతాం తీసుకురామను. జగనే మళ్ళీ సీఎం జగనే చెప్తున్నా. సీఎం జగనే. రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారని అనుకుంటున్నారు? తెలుగుదేశం అండి, పవన్ కళ్యాణ్. ఎందుకని తెలుగుదేశం అవ్వాలనుకుంటున్నారు? ఆయన అన్నీ చూసిన ఆయన, పెద్ద ఆయన, అన్ని అనుభవం ఉన్న ఆయన. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు జనానికి ఏదో చేస్తాడని కొంత అభిమానం. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తే పవన్ తెలుగుదేశం వస్తుందని అనుకుంటున్నాను. టీడీపీ జనసేన కలిసి. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగోలేదంటారా? అది అందరూ చూసిందే కదండి. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా జరుగుతుంది కదండి ఎక్కడైనా. మీకు తెలియదు ఏముంది. అంటే అభివృద్ధి చేసాము, సంక్షేమ పథకాలు ఇచ్చాము, ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. తీసుకున్నా ఇప్పుడు కష్టపడే వాళ్ళు కష్టపడితేనే ఉండాలి కదండి. తీసుకున్న వాళ్ళు అందరికీ వచ్చినాయని ఎక్కడ ఉందని. ఈసారి మాకు అమ్మఒడి పడలేదు అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అన్నారు. వ్యాన్ ఉందన్నారు, కోటగాడి తీసారు. అలా కొన్ని ఉన్నాయి కదండి. ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇలాంటి అంత దారుణం లేదు కదండి. ప్రతిదీ ఒకటే, అందరూ తిన్నారు, అందరూ చూశారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో బాగుందంటారు? బాగుందండి. ఈసారి మరి తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్కి ఇస్తారేమో అనుకున్నారండి. పెద్ద ఆయన అయ్యాడు కదండి. పవన్ కళ్యాణ్కి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే సీఎం పవన్ కళ్యాణ్ అయితే బాగుంది అనుకుంటున్నాను. అంటే ఆయన వస్తే మీకు ఇంకా మంచి జరుగుతుందని ఆశ ఉందండి. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు? అభివృద్ధి పరంగా ఆయన అయితేనే బాగా చేస్తాడు. ఇప్పుడు మరి జగన్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదంటారా? ప్రస్తుతానికి ఉన్నదాన్ని ఏం చేసినట్టు మాకు అనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్ బాబే సీఎం అవుతాడు.
ఆయనే రావాలి. ఆయన వచ్చిన పెట్టిన పథకాలు చాలా బాగా ఉన్నాయి. ఇంటింటికి 50 మందికి ఒక వాలంటీర్ చేశాడు. ఏ ప్రతి ప్రాంతిని పరిశీలించి మరి చూసి ఎవరికేం కావాలో అది. జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు ఎవరికి అందట్లేదు అని చెప్పేసి అంటున్నారు. లేదు ఆయన వచ్చిన తర్వాతే అభివృద్ధి పథకాలు బాగా వచ్చినాయి. ఎక్కడ చూసినా రోడ్లు బాగాలేదు, రోడ్లు పాడైపోయినాయి, సామాన్యుడు కూడా బతకలేని పరిస్థితుల్లో ఉంది, నిత్యావసరాలు పెరిగిపోయినాయి అంటున్నారు. ఎవరున్నాయి జరుగుతూనే ఉంటాయి, కానీ జగన్ గారిని అంటానికి మాత్రం లేదు. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా మీ ఎమ్మెల్యే యొక్క పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు బాబాయ్? రెండు సమంగా ఉంటాయి అయ్యా. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ ఎలక్షన్లో ఇప్పుడు ప్రస్తుతం రాబడి లేదు, రోడ్లు బాగోలేదు. ఆ పథకం ఈ పథకం వేసి బొల్లాడి చెప్పి ఇది పథకాలు ఇస్తున్నాడు, కానీ ఎవరికి వినియోగం? ఇప్పుడు బండి మీద వెళ్తుంటే ఇప్పుడు మంచిగా ఉంటుంది కదా, రోడ్లు బాగుంటుంది కదా, ఓ దారి కొత్త. అంటే ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది మీకు? ఇప్పుడు 5 సంవత్సరాల్లో చేసింది ఇప్పుడు ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. ప్రస్తుతం ఇప్పుడు రాబోయేది ప్రస్తుతం సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి జరుగుద్ది అంటారు? అభివృద్ధి జరిగిద్ది. ఇప్పుడు జంట నగరాలు కూడా ఇద్దరు కలిపి పోటీ చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వ పనితీరు బాగాలేదంటారా? అసలు ఇప్పుడు రోడ్లు ప్రస్తుతం ఇప్పుడు తిరుపతిలో వస్తున్నాం స్వామి, 2 గంట కూర్చోలేకపోతున్నాం రోడ్డు మీద. రోడ్లు బాగోలేదు. మీకేమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీ ఇంట్లో? అందినా సుఖమేంటి స్వామి. 40,000 అందినాయి అంటున్నారు, 30,000 అందినాయి అంటున్నారు, 50,000 అందినాయి అంటున్నారు. దాంట్లో 20,000 కూడా వస్తలే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని. ఎందుకని చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు? ఆయన అన్నీ మంచి పనులే చేస్తాడు. ఈయనలాగా ముందు పెట్టి తర్వాత లాక్కోవడం తెలియదు ఆయనకి. అంటే జగన్ వచ్చిన తర్వాత ఏం పరిపాలన బాగాలేదంటారు? ఏం బాగాలేదు పరిపాలన. ఇచ్చినట్టు ఇస్తున్నాడు, మమ్మల్ని మళ్ళీ కరెంటు బిల్లు మీద వాటి మీద వేసేస్తున్నాడు, బిల్లులన్నీ తిని ఫుడ్ మీద కూడా వేస్తున్నాడు, గ్యాస్ బండ్ల మీద, అందరి మీద, పెద్దల మీద అందరూ తీసుకుని తినేస్తున్నాడు డబ్బు అంతా. ఇంకా ఏముంది, ఆయన పరిపాలన ఏం బాగాలేదు. చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం మళ్ళీ నడుస్తుంది మంచిగా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు బాబాయ్? జగన్ అండి. జగన్ వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఎవడన్నా అది అంత అనాథం, ఏదో చెప్తారు, ఎట్నో చెప్తారండి. రోడ్లు బాగాలేదంటే మామూలే కదండి. మామూలే అంటారు. వచ్చే ఎలక్షన్స్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం? మేమైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నాం అండి. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి అయితే రావాలని అయితే కోరుకుంటలేదండి. ఎందుకని? మాది మిలిటరీ మాధవరం అండి, తాడిపల్లిగూడెం మండలం. మాధవరం నుంచి నిడదోలు వెళ్ళే దారిలో కౌసరపాలెం మధ్యలో బ్రిడ్జి ఉంటుందండి, అది పడిపోయి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా దాన్ని అజాబాజా లేదు. అది ఇంచుమించు ఒక 20-30 సార్లు వేసి ఉంటారు. అది వేయడం వరదొచ్చి కొట్టుకుపోవడం ఎన్నిసార్లు దాని గురించి మాట్లాడుతున్నారు, కానీ ఒకరు కూడా దాని గురించి పట్టించుకుంటలేదు. కొన్ని వేల మంది అటు ప్రయాణిస్తారండి, అటు ఇటు వెళ్తానికి. మాకు నిడదోలు నుంచి ఇటు రావడానికి, ఇటు నుంచి అటు వెళ్ళడానికి కొన్ని వేల మంది అటు వెళ్ళి రావడాలంటే ఆ బ్రిడ్జి లేకపోతే తిరగేసుకుని చాలా లెక్కెళ్ళి ఇబ్బంది పడతారా. కొన్ని రోడ్డు బాగుందంటే కోరమాడు రోడ్డు చూసుకుంటే అసలు మీరు జగన్ గారి ప్రభుత్వంలో రోడ్లు బాగోలేదు అంటారు. మా ఏమైతే అసలు రోడ్లు అయితే బాగోలేదండి. జగన్ వచ్చిన తర్వాతే ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందింది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అంటున్నారు. లేదండి, అవన్నీ చేసుకుంటే మాకు రోడ్లు బాగోలేదని మేము మొత్తుకుంటుంటే మా పట్టించుకునే వాళ్ళు లేరండి. మా రోడ్లో ఒకసారి మీరు వచ్చారంటే మళ్ళీ రారండి. అంత వాళ్ళకి తిరిగే వాళ్ళకి కారులో తిరుగుతారు కదండి, వాళ్ళకి ఏం తెలియదండి. బండి మీద తిరిగే వాళ్ళకి, పొలాలంటా వెళ్ళొచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అయితే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నాం అండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడు ఇంకా
ఎలా చేస్తారో ఆయన సీఎం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటలేదండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు? ఆయనే మాకు బోల్డ్ తాజా చేసాడు కాబట్టి ఆయనే అవ్వాలి. ఆయనే చేసాడు. అంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం కూడా చాలా అసలేం మనకు ఏం ఈ కార్పెంటర్లు ఉన్నోడికి ఏం చేయలే. ఏం లేదు, ఈ 5 సంవత్సరాలు ఏం చేయలేదు. మేము చాలా అభివృద్ధి చేసాము, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించామంటున్నారు. అందరికీ ఇచ్చారు కానీ అందరికీ చెప్తున్నాను ఏమి ఇవ్వలేదని చెప్తున్నాను. మీరే చూస్తున్నారుగా, ఏమి ఇవ్వలే మాకు పనిముట్లు. వాళ్ళు ఇచ్చిన పనిముట్లు CMలోనే ఇది మాకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే ఇది మిషన్. ఇంకా చెప్పేది ఏముంది, ఆయనకి ఇచ్చింది, అప్పుడు ఇచ్చిందే మిషన్ మాకు. దాని మీద బతుకుతున్నాం. అదంటే ఇంకెవరు వస్తుంది? అంటే ఇప్పుడు జనసేనను టీడీపీ ఇద్దరు కూడా కలిసి పోటీ వస్తుంది, ఇద్దరు వస్తుంది, ఇలాగే వస్తారు, వీళ్ళకి వెళ్తారు. రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పని కూడా చేశారు. లేని పేదోళ్ళు ఉన్నవాళ్ళు పనిచేస్తుంటే పేదోళ్ళు 100 మంది ఉన్నారు. 100 మందికి ఇవాళ ఎవరికి ఉపాధి కల్పిస్తా కానీ, ఎవరికి దేనికి చేస్తా కానీ, దేనికైనా సరే ఆ 100 మందికి సహాయపడుతున్నాడు ఆయన. ఉన్నవాళ్ళు పెట్టి ఉన్నవాళ్ళు లేని లేదు, కులభేదం లేకుండా అందరికీ. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదు, రోడ్లు సరిగ్గా లేవు, సంక్షేమ ఫలాలు కూడా ఎవరికి అందలేదు. అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి ఎప్పుడు కూడా గుంటలో రోడ్లు ఉండేది, అది మామూలే. ఇప్పుడు బియ్యాలే కదా, పేదవాడు బతకడానికి కష్టమైంది, నిత్యావసరాల సరుకులు పెరిగినాయి, జగన్ ప్రభుత్వంలో రేట్లన్నీ విపరీతంగా పెంచేశారని అంటున్నారు. అవి ఏం పెంచుతూ ఈయన పెంచేది ఏముందండి, పైనుంచి పెంచుంటే పెంచుంటాయి. రైతు ఉన్నాడు, రైతుకి సరైన గిట్టుబాటు ధర లేకపోతే అమ్మడం. ఏదైనా అమ్ముతాకి ఎలా ఏం చేయాలి అర్థం కాక వస్తాడు. కందిపప్పు కావచ్చు, మినపప్పు కావచ్చు, ఏ పప్పులు కావచ్చు, ఏదైనా సరే ధాన్యం ఆహారాలు, తిండి బండి ఆహారాలు లేనిదే మనం ఏం చేయలేం కదా. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే మెరుసు అని నా నమ్మకం. అలాగే నా ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. అదండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారని అనుకుంటున్నా బాబాయ్? నేనా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆయన వస్తే బాగా చేస్తారంటారా? మాకు నమ్మకం ఉంది, చేస్తారని నమ్మకం. ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరు బాగోలేదా? బాగుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారని అనుకుంటున్నారు? బాబు అవుతాడు అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకని బాబు కావాలనుకుంటున్నారు? చూస్తున్నాం కదండి పక్క నుంచి పరిపాలన ఎలా ఉంది ఏంటండి. బాగాలేదంటారా జగన్మోహన్ రెడ్డి పరిపాలన? అసలు బాగాలేదు. అంటే అభివృద్ధి ఉంది, సంక్షేమ ఫలాలు ఇస్తున్నాము అలాగే అంటారండి. అమ్మఒడి అంటారు, నాన్నబడి అంటారు, ఏ చెప్తారు. అవన్నీ చెప్పేసి మాకు ఇచ్చినట్టు ఇస్తున్నారు, దొంగల దొంగలు దోషేస్తున్నారు. ఈ చేతిలో పెడుతున్నారు, చేతులు లాగేసుకుంటున్నారండి. ఇవాళ టీ పొడి ఎంత అండి? 155 రూపాయలు కొన్నాను తెలుగుదేశం ప్రభుత్వంలో. 155 రూపాయలు ప్యాకెట్ టీ పొడి ప్యాకెట్. ఈ ప్యాకెట్ వచ్చి ఈ ప్యాకెట్ ఇవాళ 330 రూపాయలు ప్యాకెట్ ఇది. అదండి. ఇంకెక్కడండి ఇలా ఇస్తున్నారు, అలా తీసుకున్నారు. ఇంక మేమేం ఏం చేస్తాం? అప్పుడు టీడీపీ అయ్యంలో 155 రూపాయలు ఇది, ఇవాళ 330 రూపాయలు ఈ ప్యాకెట్. దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి. అది అయితే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. బాగుంటుందండి. గవర్నమెంట్ మారితేనే బాగుంటుంది అనుకుంటున్నాండి. ఇప్పుడున్న గవర్నమెంట్ పరిపాలన బాగాలేదు. పరిపాలన కొన్నిట్లో బాగానే ఉంది, కొన్ని తేడాగా ఉన్నాయి. కొన్ని అందు గురించి అంటే అభివృద్ధి ఏం జరగలేదు అంటారా? జరిగింది, కొంత జరిగింది. కొంత రైతుల విషయంలో కొన్ని ఆక్వా రైతులని మాత్రం అనగదొక్కేస్తున్నాడు పట్టుకుని. ఆక్వా రైతులని ఆక్వా కరెంటు బిల్లు పెరిగిపోతున్నాయి, రేటు తగ్గొచ్చేసాడు. అంటే మార్పు రావాలి. మార్పు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఈ పట్టు మళ్ళీ అది ఎవరో ఇష్టం ఆడదండి, మనం చెప్పలేము. ముందు ఈయన బాగుంటే ఈయనకి వేస్తామంటున్నారు, తర్వాత అక్కడికి వెళ్ళాక ఇంకొకళ్ళకి వేస్తున్నారు ఓట్లు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా? అమ్మో పవన్ కళ్యాణ్ ఎందుకులేండి. ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందంటారా? బాగానే ఉందంటే బాగానే ఉందండి. కాకపోతే మరి వెనకమాల ఇలా చూపిస్తాం మూలన ఏమన్నా మళ్ళీ అటు వెళ్ళిపోతారేమో అని భయం, ఇంకంతే ఏం కాదు. అయితే మళ్ళీ ఈసారి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం? జగన్ వస్తేనే బాగుంటుందండి. ఈసారి మటుకు ఎటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అండి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనుకుంటున్నారు? ఆయన ఉన్నప్పుడు మేము చదువుకున్న వాళ్ళకి మాకు ఒక స్థాన బలం ఏంటి అన్నది, ఎక్కడెక్కడ ఏం చేయాలన్నది, ఒక పంట పొలాల్లో కానీ, ఒక వ్యవసాయదారులు కానీ, ఆయన చిన్నాడు అన్న మాటే కానీ ఆయన ఎంత చేశాడు అన్నది ప్రజల్లోనే ముద్ర పడిపోయిందండి. ఆ ముద్రను ఈ రోజుకి ఎవరు చెరపలేరు. నిన్న కాక మొన్న ఏదో కేసు పెట్టారని ఆయన ఏదో చేస్తారని జనం భయపడలేదండి. ఎందుకంటే ఆయన మళ్ళీ బయటకు వచ్చినాక ఆయన తెలివితేటల మీద ఏం చేయగలరు అనేది అందరికీ తెలిసిన జనాలకి.
ఈరోజు ముసలోళ్ళు అన్నం తింటున్నారు, చేస్తున్నారు. ఊరు కానీ ఊరు వెళ్ళి మేము ఏదో పనులు చేసుకొని 5 రూపాయలు అన్నం తింటున్నామంటే అందరికీ ఆ అన్న పెట్టిన అన్నదానమే మాకు ముఖ్యమైన దాన్ని. అంటే ఇప్పుడు జగన్ పరిపాలన బాగాలేదా? పరిపాలన బాగోలేదంటే ఇది కొత్త వాళ్ళు వచ్చింది పేని పెత్తనం అంటారు చూడండి, ఆ లెక్కన తయారైందండి. ఎలాగంటే అండి ఇప్పుడు అన్నదానం తీశారండి. ఎన్టీఆర్ అన్నదానం పెట్టినప్పుడు అన్నదానం పెట్టి పోనీ వైఎస్ఆర్ అన్నదానాన్ని మార్చుకున్నా దానికి ఎవరు బాధపడేవారు కదండి. అటువంటిది అది ఆ 10 రూపాయలు కూడా ఎందుకు జనాలకు వెళ్ళాలి అని చెప్పేసి మొగడు బందీగా అంటే ఇటు రాజకీయం కాదు, ఇటు ప్రజాయకం కాదు, మధ్యలోనే నాకు రావాల్సిన రాబడి ఎంత అని తెలుసుకున్నవాడు జగన్ అండి. అయితే ఫైనల్గా అయితే చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారు. చంద్రబాబు వస్తే మా చదువుకున్న వాళ్ళకి ఒక కష్టజీవులకి కొంతమంది కుట్లు పెట్టుకొని బతుకు జీవుడాన్ని బతికే వాళ్ళకి అందరూ కూడాను మా తండ్రి వస్తేనే మళ్ళీ 5 ఏళ్ళు నోటికి వెళ్తాయండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నావు తమ్ముడు? అబ్సల్యూట్లీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకని పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎందుకని పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే మాకు ఈ రాష్ట్ర పరిపాలన మానాలి మెయిన్. అంటే ఇప్పుడున్న జగన్ పరిపాలన బాగాలేదంటావా? అబ్సల్యూట్లీ నాకైతే నచ్చలేదు. ఇంకా దాంట్లో నోడోడు అయితే నాకు పవన్ కళ్యాణ్ అయితే సీఎం అవ్వాలి మెయిన్ రీజన్. ఆయన సీఎం అవుతే కొంచెం విద్యారంగం మారుతుంది, కొంచెం ఫ్యూచర్ అనేది మనకి ఎదరికి వెళ్తుంది. 25 years వెనకబడి ఉన్నాం, కొంచెం ఎదరికి వెళ్తుందని మెయిన్ రీజన్ అయితే అదే. అలాగని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది నచ్చలేదు అంటే చెప్పడం కారణం ఏంటంటే ఈయన ఎన్నికలు పాటిస్తున్నాడు తప్ప దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. రూల్స్ అయితే చేస్తున్నాడు, దాన్ని ఎవరికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి అనేది చెప్పి దానికి అవగాహన అనేది లేదు. మా నాన్నగారు ఎలక్షన్లో చేశాడు, నేను గెలుద్దాం, నేనేదో చేద్దామని వచ్చాడు తప్ప ఆయన అయితే ఏం చేయలేదు ఇప్పుడు దాకా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తాకి వస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో? ఇద్దరులో ఎవరికి టికెట్ ఇచ్చేది అన్నది వాళ్ళలో ఉండదు, మనం ఎన్నుకున్న బట్టి దాన్ని బట్టి ఉంది. కాదు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎవరు గెలిచినా ఒకటే. రాష్ట్రం అనేది అభివృద్ధి అవ్వాలంతే. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన టీడీపీ ఇద్దరు కూడా అధికారంలో రావాలంటాం. ఇద్దరు రావాలి. ఎందుకంటే మనం 15 సంవత్సరాల వరకు మనం పాటించిన చంద్రబాబు ఒకటే, ఈ పవన్ కళ్యాణ్ కూడా ఒకటే. కాకపోతే పవన్ కళ్యాణ్ సీఎం అయితే మాకు ఫ్యాన్స్ గా కొంచెం బాగుంటుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్ అవుతాడు అనుకున్నాం. జగన్. ఎందుకని జగన్ అనుకుంటున్నారు? ఎందుకంటే అన్నిటికీ కూడా మేలు చేసేది జగనే. చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా అభివృద్ధి చేస్తానంటున్నారు, సంక్షేమం కూడా ఇంకా అందరికి అందిస్తానంటున్నారు. ఏమో నమ్మకం లేదు కదా, ఆ నమ్మకం అనేది లేదు. జగనే సీఎం అవుతాడు. జగనే సీఎం అవుతారు అనుకుంటున్నారు. ఎందుకని జగన్ సీఎం అవ్వాలనుకుంటున్నారు? ఏమో మాకు ఇష్టమైంది, ప్రజల్లో కూడా జగనే సీఎం అవ్వదు. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే మేము ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, సంక్షేమ ఫలాలు ఇస్తామని అంటున్నారు. బాగుందా అన్ని అబద్ధాలు. ఆల్రెడీ మనం చంద్రబాబు నాయుడు చూసాం 9 ఏళ్ళు, జగన్ కూడా చూస్తున్నాం ఆల్రెడీ. తదుపరి పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి అవకాశం ఇద్దాం, చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అంటారా? బాగుంటుంది అనుకుంటున్నాం. మరి కొత్తగా వచ్చినప్పుడు నేనే చేస్తాడు కదా, ఆయన కూడా యంగ్టర్ కదా. అది అంటే ఇప్పుడున్న జగన్ పరిపాలన బాగాలేదంటారా? ఏం బాగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు పాలన బాగోక, జగన్ పరిపాలన బాగాలేదంటారా? బాగోక. అంటే జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఇదంతా కూడా బాగుందని అంటున్నారు. అభివృద్ధి తక్కువ, చాలా తక్కువ. రాష్ట్రం అభివృద్ధిలో ఉందంటే రాష్ట్రానికి రాజధాని ఉందా, పోలవరం ప్రాజెక్ట్ అయిందా, ఏమీ లేదు. మాటలు చెప్పుకుంటాం కానీ రాష్ట్రం అభివృద్ధిలో ఏమీ లేదు. అభివృద్ధి అంతా వెనకపోయి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? సీఎం జగనమ్మ. జగన్ వస్తేనే బాగుంటుందా? ఎందుకని జగన్ వస్తే బాగుంటుంది అంటున్నారు? అన్నీ చేస్తున్నాడు కదా అని. మరి అందరూ చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా అభివృద్ధి జరుగుద్ది అంటున్నారు. ఎవరు వచ్చినా ఏం మరి ఈ రాజకీయం ఏం చెప్తామండి, వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంటారా? ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం పరిపాలన బాగుందండి. అది నేను చెప్పలేను, కానీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, జనాలకి తెలియదు. మీ ఒపీనియన్? అదే అది నేను చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది.